ఇదంతా చేయండి అని. ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి, ఎక్స్ సీఎం గారికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్తా అంటాడు. నేను ఎమ్మెల్యే 20 సంవత్సరాలైంది. మా ఆయన చనిపోయినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేసిన వ్యక్తి కుటుంబం పరిటాల కుటుంబం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తారు, గత మనమందరం బాగుండాలా, మన పిల్లలు బాగుండాలా, చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలా, రాజకీయ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ చేసుకుందాం, అందరూ కూడా డెవలప్ చేయండి, పార్టీలకు అతీతంగా మనం పని చేద్దామని చెప్పిన నాయకుడు మా అన్న చంద్రన్ అని కూడా నేను చెప్తున్నాను. ఆయన అడగజాడల్లోనే మా కుటుంబం కూడా నడుస్తుందని కూడా నేను చెప్తున్నాం. మన జగన్ రెడ్డి మీరేదో శుక్రవారం వస్తారంట, అంటే మంగళవారం అన్నారు, ఆయన శుక్రవారం అయితే బాగా అచ్చొస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాం. నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేస్ బాంబు గురించి కూడా చెప్పండి, ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి. దాంతోపాటు మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు, దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు, నిన్ను కూడా సిబిఐలు కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు. మా ఆయనతో పాటు దాదాపు 45 మందిని అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నారు. మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది. అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే మహేశ్వర్ రెడ్డి అని తోపుదుర్తికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి, మీ తోపు ఎమ్మెల్యే వాళ్ళ ఊరు, మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్స్. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్కి చెప్తున్నాం. మళ్ళీ మొన్ననే గాండ్లపర్తి కొత్తపల్లి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉన్నప్పటి నుండి ఫస్ట్ నుంచి మీ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు, కానీ మీ వాళ్ళు చేస్తున్నట్టు నచ్చక మా పార్టీలోకి వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటికి వెళ్ళి కొడవెన్లతో నరికి వేశారు, కాళ్ళు చేతులు నీరిగాయి. అందుకని మోహన్ రెడ్డిని కూడా నువ్వు పరామర్శించాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను. అదే తోపుదుర్తిలో వాల్మీకులకు సంబంధించిన వాల్మీకులు ఉన్నారు. వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఇల్లు స్టేషన్, ఇల్లు జైలు పెట్టావు. మరి ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బీసీ కుటుంబాలని కూడా ఇబ్బంది పడినాయి. ఆ కుటుంబాలను కూడా నువ్వు వచ్చినప్పుడు పరామర్శించు. అదే కాకుండా దాదాపు నువ్వు వచ్చినప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకోవద్దండి, చాలా లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే మా 6 మండలాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ తోపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళ వల్లనే నష్టపోయారు. మరి ఆ కుటుంబాలు కూడా 6 మండలాలు తిరిగి తోపు వాళ్ళ నుంచి నష్టపోయిన కుటుంబాలని మీరు పరామర్శించే బాధ్యత అది మీ మీద ఉంది. మొన్న జరిగి మీ ప్రభుత్వంలోనే మా బీసీ నాయకులైన ఎక్స్ ఎంపీపీ మా చెన్నై కొత్తపల్లి మండలం మా ఎక్స్ ఎంపీపీని కూడా కుంటి మీద కట్ట మీద కొట్టినారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు. మరి వాళ్ళని కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నాం. అదే కాకుండా ఎన్నో సైట్లు కానీ భూదందాలు చేశారు, పాల డైరీ అని పేరు పెట్టి చాలామందితో కూడా పాలు పోపించుకొని వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. మరి వాళ్ళని కూడా పరామర్శిస్తే బాగుంటుందని నా విన్నపం. అదే కాకుండా ఇంకా చాలా వరకు మీ సిద్ధం సభ పెట్టారు ఇక్కడ. మీ సిద్ధం సభ పెట్టినప్పుడు మా ఆంధ్రజ్యోతి విలేకరైన ఫోటోగ్రాఫర్ అయిన మా కృష్ణ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలా. మరి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నువ్వు కొడితే కనీసం ఒక ఖండను కూడా నువ్వు ఇవ్వలేదు. ఏ విధంగా కొట్టారో టీవీల్లో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి, చావు బతుకల్లో కూడా ఉన్నారు. అంత దారుణంగా కాళ్ళతో తన్ని చెప్పులతో కొట్టి ఆ రకంగా దారుణంగా కొట్టారు. కానీ మేము కూడా అది కసి తీర్చుకోవాలని మా కృష్ణ కానీ మా ప్రెస్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఏ రోజు కూడా అనుకోలేదు. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను. అదే కాకుండా మొన్న జరిగిన సంఘటనలో ఒక ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఆ రోజు ఎవరైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కొంతమంది మీద కేసులు పెట్టారు, వాళ్ళని పిలిపించిన దానికే నువ్వు పిలిపియొద్దంటే పిలిపించిన దానికి ఆయన మీద కసి పెట్టుకొని సుధాకర్ యాదవ్ మన ఎంపీటీసీ ఎలక్షన్లో ఏదో మాకు ఫోన్లో రావయ్యా తెలుసు
ఎవరితో మాట్లాడించారు? నేను గెలవాలనుకుంటే నాకు పార్టీలో చేరుతాం కండవాళ్ళు ఏమన్నారు ఎంపీటీసీలు. నాకు వద్దు అలాంటి పని నేను చేయను అన్నా. ఈ 1 ఇయర్ తర్వాత నేను చేర్చుకుంటా కానీ నాకు వద్దని చెప్పాం. కానీ అలాంటి వాళ్ళతో నేను మాట్లాడించక అంత చేతగాని దద్దమ్మ కాదు. నేను చెయ్యాలంటే చేస్తా, వద్దు అనుకుంటే పక్కన పెట్టేస్తాం. ఆ శక్తి అవన్నీ కూడా మా ఆయన బలమే నాకని కూడా నేను చెప్తున్నాం. మరి ఎలక్షన్ సామరస్యంగా గొడవలు లేకోకుండా చేసిన వ్యక్తిని, ఒక ఎస్ఐ గారిని, ఒక బీసీకి సంబంధించిన ఎస్ఐని, ఒక మాజీ సీఎం లెవెల్లో నీ నోటు ఎట్లొస్తుందయ్యా? ఈ ప్రకాష్ రెడ్డి వాళ్ళు ఏంది రాసిస్తే అది నువ్వు మాట్లాడేస్తావా? నీ ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. కానీ మా ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ ఏ పార్టీ తప్పులు చేసినా వాళ్ళని శిక్షించండి అని చెప్పే వ్యక్తి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తున్నాం. మీ ప్రభుత్వం